కూరగాయల మార్కెట్లో అక్క అయిన హరిత వంకాయల బేరం ఆడుతూ ఉంటుంది. మార్కెట్లో కూరగాయల కొట్టు పెట్టుకున్న గురునాథంకి ఈ బేరం తగిలింది. హరే, మీరు ఆకాశంలో ధరలు చెప్తుంటే మేమెలా కొనగలం? అమ్మా, కేజీ 20 రూపాయలు మాత్రమే కదమ్మా. మంచి వంకాయలు గుత్తి వంకాయ చేసుకుంటే అద్దిరిపోతుంది అంటూ ఆ వంకాయల గొప్పదనం గురించి చెబుతూ ఉన్నాడు. కేజీ 15 రూపాయలు చేసుకుంటే తీసుకుంటాను. 20 రూపాయలకి ఎవరు కొంటారు చెప్పు? ముందు కొన్న వాళ్ళందరూ 20 రూపాయలకి కొనలేదా ఏంటమ్మా మీరు అని కొంచెం విసుగ్గా చెప్పాడు. అయినా హరిత ఏం పట్టించుకోకుండా 15 రూపాయలకి ఇవ్వాల్సిందే అని పట్టుబట్టి కూర్చునుంది. మంచి వ్యాపారం సమయంలో కావడంతో ఇక గురునాథం కూడా ఏం చేయలేక ఒప్పుకున్నాడు. సరే, 15 రూపాయలకే తీసుకోమ్మా. ఎన్ని కిలోలు కావాలి? ఎన్నో కిలోలెందుకు, ఉండేది నేను మా చెల్లే. మరి ఎన్ని కిలోలు కావాలమ్మా? 1/2 కేజీ కావాలి అనగానే ఆశ్చర్యపోవడం గురునాథం వంతైంది. పొద్దున్నే మంచి బేరం రా నాయన అనుకుంటూ 1/2 కేజీ వంకాయలు తూకం వేసి ఇచ్చాడు. సరే, 8 రూపాయలు ఇవ్వు అనగానే హరితకి చాలా కోపం వచ్చింది. ఏంటమ్మా అలా చూస్తున్నావు? 8 రూపాయలు ఇవ్వు. ఏం లెక్కలు రావనుకుంటున్నారా? కేజీ 15 రూపాయలైతే 1/2 కేజీ 7.5 రూపాయలే కదా అని లెక్క కట్టి మరీ 7.5 రూపాయలు ఇచ్చింది. 1/2 రూపాయి తిరిగివ్వు. 1/2 రూపాయి ఎక్కడా? ప్రభుత్వమే 1/2 రూపాయి జారీ చేయట్లేదు. సరే సరే, 50 పైసలు ఫోన్ పే చేయి అంటూ నెంబరిచ్చి 50 పైసలు తీసుకుని ఇంటికి బయలుదేరింది. ఇంట్లో వంట చేస్తూ ఉండగా ఇంటి ముందు ఖరీదైన కారాగింది. ఎవరబ్బా మన ఇంటికి కారులో వచ్చింది అని ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా ఆ కారులో నుంచి వెన్నెల స్కర్ట్తో దిగింది. కాస్ట్లీ షూస్, లిప్స్టిక్, ఇయర్ రింగ్స్ తో దిగింది. హక్కా, కార్కి 500 ఇవ్వవా అనగానే హరితకి వెక్కిళ్లు మొదలయ్యాయి. 500? ఎందుకే? ఎక్కడికెళ్ళావు? ఎక్కడికో ఎందుకెళ్తానక్కా, కాలేజీ నుంచే వస్తున్నాను. కాలేజీల నుంచి ఇక్కడికి కార్లో ఎందుకే? నడిచి రావచ్చు కదా. నడిచొస్తే డస్ట్ పడుతుంది కదా, అప్పుడు నల్లగా అయిపోతాను కదా. ముందు 500 ఇవ్వు అని చెప్పి వెళ్ళిపోయింది. పైసా పైసా కూడబెట్టిన డబ్బులు 500 తీసుకొని కార్ డ్రైవర్కి ఇచ్చింది. ఇలా అతి పొదుపుతో ఉండే అక్క, మోడర్న్ గా ఉండే చెల్లితో ఆ ఇల్లు ఎప్పుడూ విచిత్రంగా ఉండేది. ఒకరోజు అక్క చెల్లెలిద్దరూ ఇంట్లో ఉన్నారు. బియ్యంలో చాలా మెల్లిగా బియ్యం గింజ కింద పడిపోకుండా హోపిగ్గా ఏరుతూ ఉంది అక్క హరిత. చెల్లి వెన్నెల ఏమో అద్దం ముందు కూర్చొని కాస్ట్లీ పౌడర్ పూసుకుంటూ ఉంది. ఆ ఊరి గుడి వ్యవహారాలు చూసుకునే కృష్ణమూర్తి అక్కడికి వచ్చాడు. అమ్మా, లోపలికి రావచ్చా? అయ్యో, రండి రండి అంటూ కృష్ణమూర్తిని లోపల కూర్చోబెట్టారు. అయ్యో, మిట్ట మధ్యాహ్నం వచ్చారు, కాఫీ తీసుకుంటే మళ్ళీ వేడి చేస్తుంది అని తన పిసినారితనాన్ని, గౌరవాన్ని కలిపి చెప్పింది. కాని మోడ్రన్ గా ఉండే వెన్నెల ఊరుకుంటుందా? ఏంటక్కా, పాతకాలం వాళ్ళలాగా కాఫీ మజ్జిగ అంటూ చిచి అంటూ బాగా రేటున్న దానిమ్మ గింజలతో జ్యూస్ చేసిచ్చింది. అంత డబ్బు వేరే వాళ్ళకి ఖర్చు పెట్టడంతో హరిత ముఖంలో నెత్తురు చుక్కలేదు. ఏం లేదమ్మా, రేపు మన గుడిలో ఉత్సవాలు జరుగుతున్నాయి, చందా కోసం వచ్చాను అంటూ అసలు విషయం చెప్పాడు. దానిదే ఉంది, నా తరపున 50 రూపాయలు తీసుకోండి అని 50 రూపాయలు చిల్లరంతా పోగు చేసి ఇచ్చింది. కృష్ణమూర్తి ఏం చేయలేక ఆ డబ్బేమో తీసుకున్నాడు. ఇంతలో వెన్నెల ఏమో లోపల్నుంచి 10,000 రూపాయలు ఇచ్చింది. పూజలన్నీ పక్కన పెట్టండి, ఇదిగో ఈ 10,000 తీసుకుని మంచి డీజే పెట్టించండి అంటూ ఆర్భటంగా చెప్పింది. కృష్ణమూర్తి ముందు ఏం అనలేక హరిత మౌనంగా ఉండిపోయింది. గ్రూప్ డాన్స్ కూడా పెట్టించండి అని ఏవేవో హంగు ఆర్భటాల గురించి చెప్పింది. ఏం చేయలేక హరిత నీళ్లు నములుతూ మౌనంగా చూస్తుంది. కృష్ణమూర్తి ఏమో సంతోషంగా ఆ డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడు. తర్వాత అక్కా చెల్లెళ్ళు అరుచుకుంటూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఏంటి, చేతికెంత దొరికితే అంత ఇవ్వడమేనా? రేపటి గురించి ఆలోచించవా
అంటూ కొంచెం పెద్దగా చెప్పింది. ఇప్పుడు ఎందుకంత కోపడుతున్నావక్కా? ఏమైంది చెప్పు? మితిమీరిన ఆర్భాటాలు ఎందుకే? 10,000 ఊరికే ఉన్నాయా అని వెన్నెలకు అర్థమయ్యేలా చెప్పింది. 10,000 రూపాయలే కదక్కా, రెంట్ల మీద డబ్బులొస్తాయి, మాగాని కోల్ డబ్బులు కూడా వస్తాయి. ఇంకెందుకు గాబరా నీకు? సంపాదించే వాళ్ళకి తెలుస్తుంది అంటూ అక్కా చెల్లెళ్ళు మాట్లాడుకున్నారు. మాట మాటగా పెరిగి గొడవ పెద్దదైపోయింది. అప్పట్నుంచి ఇద్దరూ మాట్లాడుకోవడం మానేశారు. ఒకే ఇంట్లో ఉన్నా కూడా ఎవరిపాటికి వాళ్ళు ఉండేవారు. వంట కూడా సపరేట్ అయిపోయింది. హరిత ఏమో ఇంట్లో వండుకొని తింటుంటే, వెన్నెలేమో హోటల్ నుంచి బిర్యానీలు పిజ్జాలు తెచ్చుకొని తింటూ ఉండేది. రెంట్ల మీద కవుల మీద వచ్చే డబ్బులు 2 భాగాలుగా మారాయి. హరిత ఏమో పొదుపు పొదుపు అంటూ స్థలాల మీద ఇళ్ల మీద పెట్టుబడి పెట్టేది. చెల్లి వెన్నెల మాత్రం వచ్చిన డబ్బులన్నీ కాస్ట్లీ డ్రెస్సులంటూ బిర్యానీలంటూ ఖర్చు పెడుతూ ఉండేది. అలా హరిత ఒకరోజు రెంట్లిచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. 1వ తారీఖు వచ్చింది కదా, త్వరగా రెంట్లివ్వండి, నేనెళ్ళాలి అనగానే అందరూ ఒక్కొక్కరుగా హరిత దగ్గరికి వచ్చి డబ్బిచ్చేవారు. అందులో రెంటుకుండే రాజా వచ్చాడు. అమ్మా, ఈసారి రెంట్ కొంచెం లేట్ అవుతుంది, కొన్ని రోజులు ఆగిస్తాను. ఇలా అందరూ అంటే మేమెలా బతకాలి? అమ్మా, వారం రోజులే కదా. ఏంటి వారం రోజులు? ఈ వారం రోజులు మీరు తినరా, పడుకోరా, కాపురం చేయరా అంటూ చాలా నీచంగా మాట్లాడడం మొదలుపెట్టింది. భార్య బిడ్డల ముందు రాజాకి తల కొట్టేసినట్టయింది. ఎంత బతిమాలనో ఒప్పుకోకుండా తిట్టి తిట్టి అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. రాజా అలాగే తలదించుకొని నిలబడిపోయాడు. హరిత మాత్రం ఇవేం పట్టించుకోకుండా రాజా భార్య చేతిగాజులు తీసుకొని వెళ్ళిపోయింది. డబ్బు ముఖ్యం, ఏదైనా ఉంటే దాని తర్వాతే అంటూ తనని తాను సమర్థించుకుంది హరిత. ఒక పక్క ఇలా జరుగుతుంది కాని ఇంట్లో మాత్రం అక్కా చెల్లెలకి మాటలే లేవు. హరిత వెన్నెలలు ఆ ఇంట్లో పరాయి వాళ్ళలాగే ఉన్నారు. ఒకరోజు హరితేమో మార్కెట్లో రెంట్లు కలెక్ట్ చేసుకుని వస్తూ ఉంది. నేను ఎవరికోసం ఈ డబ్బంతా కూడబెడుతున్నాను, అదేమో నన్ను దూరం పెడుతోంది అని ఆలోచిస్తూ వస్తూ ఉంది. ఆ దారిలో చూసుకోకుండా కారుకి అడ్డం వెళ్ళిపోయింది హరిత. యాక్సిడెంట్ అయ్యి చాలా రక్తం పోయింది. ఈ విషయం వెన్నెలకు తెలిసింది. వెంటనే పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి బయలుదేరింది. చాలా రక్తం పోయిందమ్మా, కొంచెం సీరియస్ గానే ఉంది, 50,000 ఖర్చవుతుంది అని చెప్పాడు డాక్టర్. దాంతో వెన్నెల పరిగెత్తుకుంటూ ఇంటికొచ్చింది. ఇంట్లో హరిత ఏమో డబ్బంతా స్థలాలు బిల్డింగుల మీద పెట్టేసింది. డబ్బు ఎక్కడ ఉందో వెన్నెలకు తెలియదు. వెన్నెల దగ్గర ఉన్న డబ్బులేమో ఎప్పుడో ఖర్చు చేసేసింది. అయ్యయ్యో, డబ్బులెక్కడున్నాయి, ఏం చెయ్యాలి అంటూ అందర్నీ అడగడం మొదలుపెట్టింది. కాని హరిత కోసం ఎవ్వరూ రాలేదు. డబ్బులు ఎవ్వరూ ఇవ్వలేదు. ఈ కాస్ట్లీ డ్రెస్సుల కోసం, అనవసరమైన వాటి కోసం ఖర్చు పెట్టాని, ఛీ, ఒక్క రూపాయి కూడా లేదు అంటూ ఏడుస్తూ హాస్పిటల్కి వచ్చింది వెన్నెల. ఏంటమ్మా, ఎక్కడికెళ్ళావు? మీ అక్కకి స్పృహ వచ్చిన దగ్గర నుంచి నిన్నే కలవరిస్తోంది అని చెప్పాడు డాక్టర్. వెన్నెల అందుకు చాలా ఆశ్చర్యపోయింది. ఏంటి, ఆపరేషన్ అయిపోయిందా? ఏంటమ్మా, నేనే చెప్పాలా? ఎవరో రాజా అంట, డబ్బు కట్టి వెళ్ళిపోయాడు అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాడు. దాంతో వెన్నెల సంతోషపడుతూ కన్నీళ్లు తుడుచుకుంటూ గదిలోకి పరిగెత్తింది. ఇద్దరూ కాసేపు ఏం మాట్లాడుకోలేదు. మౌనంగా ఒకరిని ఒకరు చూసుకున్నారు. తర్వాత ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని ఏడవసాగారు. కాసేపటి తర్వాత తేరుకొని వెన్నెల జరిగిందంతా చెప్పింది. నేను చేసింది చాలా తప్పక్క. ఈ మోడ్రన్ అంటూ డబ్బంతా ఖర్చు చేసేశాను. నువ్వే కాదు వెన్నెల, నేను కూడా చాలా తప్పు చేశాను. అతి పొదుపుతో మనుషుల్ని దూరం చేసుకున్నాను అని ఇద్దరు చాలా బాధపడ్డారు. తర్వాత ఇద్దరిలో మార్పు మొదలైంది. మోడ్రన్గా ఉండే వెన్నెల కాస్త ఖర్చు తగ్గించి అదుపులో ఉంది. పిసినారుగా ఉండే మన హరిత డబ్బు ఆశ తగ్గించుకుంది. రాజాకి క్షమాపణ చెప్పి మారింది. ఇప్పుడు ఇద్దరూ అక్కా చెల్లెళ్ళు మార్పు చెంది ఇతరులకు సహాయపడుతూ వాళ్ళు కూడా సంతోషంగా జీవించసాగారు.